హే బడీస్, నేను మీ యాక్టర్ బంటి. నేను ఇప్పటిదాకా ఒక 12 మూవీస్, 1 ఓటీటీ వెబ్ సిరీస్, 9 యూట్యూబ్ వెబ్ సిరీస్, 13 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. చాలామంది యాక్టర్స్తో వర్క్ చేశాను. సో నేను ఇక్కడ ఏంటా అని మీరు చూస్తున్నారా? వెల్కమ్ టు బంటి ఫ్యాషన్స్. అసలు బంటి ఫ్యాషన్స్ అంటే ఏంటి? అసలే మనం కెమెరా ముందు చాలా క్యూట్గా టెడ్డీబేర్ లాగా ఒక పాండాలాగా కనిపిస్తాం కదా. నేను జనరల్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే షర్ట్ సైజ్ సరిపోలేదనో, లేకపోతే షర్ట్ టైట్ అయిపోయిందనో, ఇది నేను జనరల్గా ఫేస్ చేసే ప్రాబ్లం. సో మనలాంటి వాళ్ళకి, మనలాంటి అన్నదమ్ములకి, పెద్దనాన్నలకి, బాబాయ్లకి, తాతయ్యలకి, ఫైనల్గా దోస్తుగాళ్ళకి సో బట్టలు ఎక్కడ చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతాయా అని చెప్పి నేను ఇవాళ నుంచి మీకు చూపించబోతున్నాను. సో వెల్కమ్ టు బంటి ఫ్యాషన్స్. అదిగో అజాటెక్ వచ్చేసాము. అప్ప ఎదురు మంచిగా వచ్చింది. అలా లోపలికి ఎంటర్ అయ్యా. లోపలికి ఎంటర్ అవగానే అక్కడ ఉన్న బట్టలు చూసి ఒక్కసారిగా నా కళ్ళు జిగేలన్నాయేమో. అందుకే ఫస్ట్ షాప్ మొత్తం ఒక రౌండ్ వేసాను. ఏమేమి బట్టలు ఉన్నాయని చెప్పి మొత్తం నా కళ్ళతో అంతా స్కాన్ చేసాను. ఇక్కడ గోవాకి సంబంధించిన బట్టలు ఉన్నాయి, రకరకాల టీషర్ట్లు ఉన్నాయి, రకరకాల షర్ట్లు ఉన్నాయి. వీటన్నిటిలో నా సైజు దొరుకుతుందా లేదా అని చెప్పి ప్రతి ఒక్క దాని దగ్గరికి వెళ్ళి 2XL ఉందా లేదా అని చూశాను. కొన్నిటి దగ్గర ఉన్నాయి, కొన్నిటి దగ్గర లేవు. సో మనం అంత ఫీల్ అవ్వలేదు సో ఓవర్ సైజెడ్ అయితే మనకు కొంచెం బెటర్గా ఉంటుందని చెప్పి ఓవర్ సైజెడ్ దగ్గరికి వెళ్ళాము. కానీ అన్లక్కీలీ ఇక్కడ ఓవర్ సైజులో ఓన్లీ XL వరకే ఉంది. సో XXLలో ఉన్న షర్ట్స్, టీషర్ట్ తీసుకుని అలా ట్రయల్ రూమ్లోకి వెళ్ళాను. ఏం ట్రైల్ వేద్దామా అని చెప్పి ఫస్ట్ ఏమో మనం గోవా కాస్ట్యూమ్ అంటే ఇష్టం కాబట్టి గోవా కాస్ట్యూమ్ ట్రై చేసాము. అసలు చూడడానికి అది జిగేల్ పని ఉంది. షర్ట్ సరిపోయింది కానీ పొట్ట దగ్గర కొంచెం టైట్ అయింది, అందుకే తీసి పక్కన పడేసాను. ఒకటి గ్రే కలర్ టీషర్ట్ ట్రై చేసాము. అదైతే చాలా బాగుంది, చూడడానికి మంచి దోమతరలాగా మంచిగా క్లాత్ అయితే అదిరిపోయింది అనమాట. అండ్ ఇంకోటి లైట్ వెయిట్గా ఉంది, నాకు అసలే అలాంటి చాలా ఇష్టం. సో అది ట్రైల్ వేసాను, నాకు చాలా బాగా నచ్చింది. అది తీసుకుందామా వద్దా అన్న ఒక డౌట్ ఉండింది. సరే ఫస్ట్ దాన్ని పక్కన పెట్టాను. ఇంకోటి క్రీమ్ కలర్ ఒకటి ట్రై చేశాను, అది కూడా బాగుంది. అంటే మనం క్రీమ్ కలర్ అంటే కొంచెం ఎక్కువ మెయింటైన్ చేయాలి, మనకు అంత ఓపిక లేదు. సో మళ్ళీ ఇంకోటి బ్లాక్ కలర్ టీషర్ట్ ఒకటి ట్రై చేశాను, అది కూడా చాలా బాగుంది. అంత ఫిట్టింగ్ అంతా నాకు కరెక్ట్గా సరిపోయింది. సో ఇవన్నీ ట్రైల్ వేసిన తర్వాత నాకు కొంచెం గ్రే కలర్ది బాగా నచ్చింది కాబట్టి అది కొన్నాను. సో దిస్ ఈజ్ అబౌట్ ద అజాటే వీడియో. సో మన సైజు ఉన్న అన్నలు, తమ్ముళ్ళు, బాబాయ్లు, పెద్దనాళ్ళు, తాతయ్యలు, ఫైనల్గా దోస్తుగాళ్ళు, మీ బ్రాండ్ ఏంటో కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం నేను ఆ వీడియోతో వస్తాను. ఫర్ మోర్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ టు బంటి ఫ్యాషన్స్.